మహేష్ బాబు హీరోగా నటించిన కలేజా సిల్వర్ స్క్రీన్పై పెద్దగా ఆడలేదు, అది వాస్తవమే. కానీ టెలివిజన్లో మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్. ఎన్నోసార్లు టీవీలో టెలికాస్ట్ అయినప్పటికీ కలేజా వస్తుందంటే టీవీకి అతుక్కుపోయి ఛానల్ మార్చకుండా చూసే వాళ్ళు ఎందరో. సినిమా బాగుంది కదా, మరి థియేటర్స్లో ఎందుకు ఆడలేదు అనే డిస్కషన్ కామన్ ఆడియన్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు మాట్లాడుకోవడం చాలాసార్లు విన్నాను. అందుకే వారందరి కోసం సినిమా ఫ్లాప్ అవ్వడానికి నాకు అనిపించిన కొన్ని కారణాలు చెప్పాలనుకున్నాను. రీజన్ 1, టీజర్ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకులకి ఓ క్లారిటీ తీసుకొస్తాయి. రిలీజ్కి ముందు టీజర్ ట్రైలర్ ఇంపాక్ట్ అంతలా ఉంటుంది. అందుకే వాటితో సినిమా కథ గురించి ప్రేక్షకులకి ఓ క్లారిటీ ఇచ్చేస్తారు దర్శక నిర్మాతలు. కలేజా సినిమా రిలీజ్కి ముందు విడుదల చేసిన టీజర్ సినిమా ఫ్లాప్కి మొదటి కారణమని నేను అనుకుంటున్నా. ఒకసారి టీజర్ అబ్జర్వ్ చేస్తే దుమ్ములో నుండి కొందరు రౌడీలు ఒక్కొక్కరిగా ముందుకొస్తూ పడిపోవడం, ఆ తర్వాతి షాట్లో మహేష్ ఓ కత్తితో ఓ రౌడీని భావోద్వేగంగా పొడుస్తూ అరవడం లాంటివి ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. అలాగే మరో టీజర్లో అల్లూరి సీతారామరాజు ఓ 6 ఫీట్ ఉంటాడు, నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చేయి, తుఫాన్లా పరిగెడతాడు అంటూ రావు రమేష్ మహేష్ క్యారెక్టర్ గురించి ఓ రేంజ్లో ఎలివేట్ చేస్తూ చెప్పే వాయిస్ ఓవర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. టీజర్ ట్రైలర్ చూసి త్రివిక్రమ్ నుండి కంప్లీట్ కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమా చూడబోతున్నామనే క్లారిటీకి వచ్చేశారు ఆడియన్స్. ముఖ్యంగా టీజర్ ట్రైలర్ చూసి సినిమా అంతా మహేష్ ఇలానే కలేజా చూపిస్తూ అదిరిపోయే ఫైట్స్తో చెలరేగిపోతాడేమో అనుకున్నారంతా. కట్ చేస్తే సినిమాలో మహేష్ ఇంట్రో సీన్ నుండే ఓ డిఫరెంట్ యాటిట్యూడ్తో కామెడీ చేయడం చూసి ఫ్యాన్స్ కూడా హట్ అయిపోయారు. నిజానికి టీజర్లో మహేష్ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని కాస్త హింట్ ఇచ్చి మహేష్ కామెడీ టైమింగ్ చూపించే కొన్ని సీన్లు పెట్టుంటే బాగుండేది. రీజన్ 2, కథ ఇది అని రిలీజ్కి ముందే చెప్పకపోవడం. అతడు సినిమా తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ అనగానే కలేజాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడు సినిమాలో మహేష్ని ఓ కొత్త కోణంలో చూపిస్తూ మ్యాజిక్ చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా మరో డిఫరెంట్ క్యారెక్టర్తో ప్రజెంట్ చేస్తాడని ఊహించారు అందరూ. కానీ మరీ ఇంత కొత్తగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. మహేష్ కామెడీ టైమింగ్ని హైలైట్ చేస్తూ ఒక ఊరి సమస్యతో త్రివిక్రమ్ సినిమా తీస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. అల్లూరి సీతారామరాజుగా మహేష్ ఇలా కనిపిస్తాడని, సరదాగా ఉంటూనే కొందరి కోసం కనిపించని వ్యక్తులతో ఎవరూ చేయలేని యుద్ధం చేస్తుంటాడని త్రివిక్రమ్ ఎక్కడా చెప్పకపోవడంతో ఎవరికి వారు ఏదేదో ఊహించేసుకొని థియేటర్స్కి వెళ్లారు. అలా భారీ అంచనాలతో వెళ్ళిన ఆడియన్స్ కథ విషయంలో కూడా డిసప్పాయింట్ అయ్యారు. ముందే కథ గురించి తెలిసి ఉంటే అంతలా ఊహించేవారు కాదేమో. కొత్త అనేది తీసుకోవడానికి ప్రేక్షకులకి కొంచెం టైం పడుతుంది. త్రివిక్రమ్ గత సినిమాలను విపరీతంగా ఇష్టపడే వారికి ఈ జోనర్ చాలా కొత్తగా అనిపించింది. నమ్మకంతో వెతికితే దేవుడు ఎక్కడో కాదు మన చుట్టూ ఏదో రూపంలో కనిపిస్తాడు అంటూ త్రివిక్రమ్ చెప్పాలనుకున్న మూల కథ ఏంటో ప్రేక్షకులకు అర్థమయ్యేలోపు సినిమా థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది. కథ గురించి రిలీజ్కి ముందు ఎక్కడా హింట్ ఇవ్వకపోవడం మేకర్స్ చేసిన మేజర్ మిస్టేక్. రీజన్ 3, రిలీజ్ డేట్. ఏ సినిమాకైనా సరైన రిలీజ్ డేట్ ముఖ్యం. కలేజాకి రిలీజ్ డేటే పెద్ద మైనస్. అటు రోబో ఇటు బృందావనం మధ్యలో కలేజా విడుదల. అప్పటికే రజనీ రోబో తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటూ థియేటర్స్లో అదరగొడుతుంటే సరిగ్గా సినిమా విడుదలైన వారానికే కలేజా థియేటర్స్లో ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాలతో మొదటి షో చూసిన ప్రేక్షకులు మౌత్ టాక్ ద్వారా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేశారు. పైగా రివ్యూస్లో కూడా మహేష్ కోసమే ఈ సినిమా చూడాలంటూ రాయడంతో మ్యాట్నీ నుండే సినిమా డ్రాప్ అయ్యింది. పైగా కలేజా విడుదలైన వారానికే బృందావనం సినిమా విడుదల కావడం, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కలేజాపై ఎఫెక్ట్ పడింది. రీజన్ 4, మహేష్ ఇంట్రో. సినిమా ప్రారంభంలో రావు రమేష్ ఇసుకలో ఒక చక్రం గీసి పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల క్రితం పుట్టాడొకడు, నేరేడు పండు లాంటి కళ్ళు, ఐటాకంత చెయ్యి, తుఫానులా పరిగెడతాడు, ఎవరిని చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేలు చివర నిప్పు ఉప్పెనలా నాట్యం చేస్తుందో, ఎవడు తాకితే నీ నుదుటన బొట్టవుతుందో, ఎవడిని చూస్తే భయం చస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో వాణ్ణి తీసుకురాసిద్దా అంటూ షెఫీ చేతికి కొన్ని పుల్లలు ఇచ్చి మహేష్ క్యారెక్టర్కి హైప్ ఇవ్వడం, కట్ చేస్తే మహేష్ ఓ పామును చేతితో పట్టుకొని ఇంట్రో ఇవ్వడం, కట్ చేస్తే మహేష్ నీళ్ల కోసం ఓ భారీ ఫైట్ చేయడం లాంటివి సినిమా మీద ఉన్న భారీ అంచనాలను ఒక్కసారిగా పాతాళంలోకి నెట్టేశాయి. రీజన్ 5, టైటిల్. అవును, కలేజా టైటిల్ సినిమాకు ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి. దానికి కారణం తనదైన సన్నివేశాలతో బరువైన మాటలతో అదరగొట్టే త్రివిక్రమ్
తనలో మరో కోణాన్ని బయటపెట్టి కలేజా అనే పవర్ఫుల్ టైటిల్తో ఓ ఫ్యాంటసీ యాక్షన్ కామెడీ జోనర్లో ఓ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ సినిమా చేయడం అందరికీ కొత్తగా అనిపించి నిరాశపరిచింది. కలేజా అనే పవర్ఫుల్ టైటిల్ కాకుండా కథకి సూట్ అయ్యేలా మరో టైటిల్ పెట్టి ఉంటే బాగుండేది. రీజన్ 6 క్లైమాక్స్. కలేజా అనేసరికి మహేష్ క్యారెక్టర్ ఓ రేంజ్లో ఉంటుందని ఆశించిన వారికి ఈ క్యారెక్టర్ మరీ కొత్తగా అనిపించింది. తన కామెడీ టైమింగ్తో మహేష్ అదరగొట్టేశాడు, అందులో సందేహం లేదు. కానీ అప్పటి వరకు తనదైన హీరోయిజంతో ఆకట్టుకున్న మహేష్ మరీ ఇంతలా కామెడీ చేయడం అభిమానులకు సైతం ఎంతో కొత్తగా అనిపించింది. ముఖ్యంగా హీరోకి విరోచనాలు అయ్యే సీన్, ప్రేక్షకులు హీరోయిజం ఎక్స్పెక్ట్ చేసే టైంలో సరిగ్గా కామెడీ రావడం, క్లైమాక్స్ తేలిపోవడం లాంటివి ప్రేక్షకులను విపరీతంగా నిరాశపరిచాయి. రీజన్ 7 ప్రమోషన్స్. కలేజా విడుదలకు ముందే వార్తల్లో నిలిచింది. షూటింగ్ సమయంలో ఓ సన్నివేశంలో మహేష్ పై మంచినీళ్లకు బదులు బురద నీళ్ల ట్యాంకర్ తీసుకొచ్చి ఆ నీళ్లు చల్లారని, అలా జరిగిన తప్పుకి నిర్మాతలపై మహేష్ సీరియస్ అయ్యాడని, ఆ సందర్భంలో నిర్మాతలకు మహేష్కి చిన్న గొడవ ఏదో జరిగిందని ఓ వార్త బయటకొచ్చింది. దానికి తోడు రిలీజ్కి ముందు కలేజా టైటిల్ మాది, ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ ఇచ్చేదే లేదని మరో నిర్మాత రాద్ధాంతం చేశాడు. అప్పుడు టైటిల్కి ముందు మహేష్ని చేర్చి మహేష్ కలేజాగా సినిమాను విడుదల చేశారు. ఇలాంటివి సినిమాపై బాగా బజ్ క్రియేట్ చేశాయి. ఇవన్నీ కలిపి రిలీజ్కి ముందే సినిమాపై గట్టి చర్చ నడిచింది. రిలీజ్కి ముందే కొన్ని కాంట్రవర్సీల్లో నిలిచి హాట్ టాపిక్ అయింది కలేజా. సో ఆ చర్చల వల్ల సినిమా రిలీజ్కి ముందే ఎక్కువగా నానింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. కొన్నిసార్లు అధిక ప్రమోషన్ కూడా తేడా కొడుతుంది. అది ఈ సినిమా విషయంలో జరిగిందనుకోవచ్చు. రీజన్ 8 మహేష్ దేవుడు. నిజానికి మనుషుల్లో దేవుని చూడటం, ఓ వ్యక్తిని దేవుడిగా పూజించడం లాంటి విషయాలు చాలా డెలికేటెడ్. వాటిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. కానీ త్రివిక్రమ్ ఆ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. పైగా మహేష్లో దేవుణ్ణి చూస్తూ షఫీ చేసే యాక్టింగ్ కాస్త ఓవర్ అనిపిస్తుంటుంది. నిజానికి ఆ పాయింట్ని సరైన పద్ధతిలో చెప్పలేకపోయాడు త్రివిక్రమ్. దాంతో మహేష్ దేవుడని మహేష్ తప్ప అందరూ నమ్మడం లాంటివి కొన్ని ప్రేక్షకులకి మింగుడు పడలేదు. అది కూడా సినిమా అపజయానికి ఓ కారణం అనుకోవచ్చు. రీజన్ 9 ఎక్కువ భాగం రాజస్థాన్లో. ఓ సినిమా ఒకే ప్రదేశంలో ఎక్కువ శాతం చూస్తుంటే బోర్ కొడుతుంది. కలేజా సినిమాలో మొదటి భాగం నుండి ఆల్మోస్ట్ సినిమా అంతా రాజస్థాన్ ఎడారిలో సాగడం థియేటర్స్లో కూర్చున్న ప్రేక్షకుల అసహనాన్ని పరీక్షించినట్టు అనిపించింది. నిజానికి కథ నడిచేది అక్కడే కాబట్టి ఆ విషయంలో త్రివిక్రమ్ని ఏమాత్రం తప్పుపట్టలేం. కానీ థియేటర్స్లో ప్రేక్షకులకు మాత్రం అక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు, ఆ లొకేషన్ పదే పదే చూసినట్టు అనిపించాయి. రీజన్ 10 ప్రకాష్ రాజ్ విలనిజం. సినిమాలో విలన్ను ఎంత పవర్ఫుల్గా చూపిస్తే అంత ఆసక్తిగా ఉంటుంది. కానీ సినిమాలో ప్రకాష్ రాజ్ని స్ట్రాంగ్ విలన్గా చూపించడంలో విఫలమయ్యాడు త్రివిక్రమ్. చివరికి క్లైమాక్స్లో అయినా ప్రకాష్ రాజ్కి మహేష్కి మధ్య సంభాషణలు, ఓ భారీ ఫైట్ ఉంటాయని ఊహించిన ప్రేక్షకులకు అది కూడా నిరాశగానే మిగిల్చింది. ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడిని పెట్టుకొని సరైన విలనిజం చూపించకపోవడం సినిమాకు పెద్ద మైనస్ అనుకోవచ్చు. సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్ని కారణాలున్నాయో కలేజా కొందరికి ఫేవరెట్ అని చెప్పడానికి కూడా అనే కారణాలున్నాయి. ముఖ్యంగా సినిమాలో మహేష్ న్యూ లుక్, మేనరిజంకి ఫిదా కానివారు లేరు. మహేష్ యాక్షన్ ఫైట్స్ మాత్రమే కాదు, కామెడీ కూడా అదరగొట్టేయడం కొందరికి పిచ్చి పిచ్చిగా నచ్చింది. అంతేకాదు మహేష్ అనుష్క మధ్య వచ్చే సన్నివేశాలు, అనుష్క క్యారెక్టరైజేషన్, మణి శర్మ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, గోవర్ధన్ అంటూ మహేష్ కామెడీ సన్నివేశాలు, అలాగే ఆలీతో చేసే కామెడీ, సెకండ్ హాఫ్లో జీకేని పట్టుకోవడానికి మహేష్ చేసే ప్రయత్నాలు సరదాగా ఉండటం కొందరిని బాగా ఎంటర్టైన్ చేశాయి. అందుకే కలేజా కొందరికి మోస్ట్ ఫేవరెట్ సినిమాగా నిలిచిపోయింది. కాకపోతే మనం ముందు చెప్పుకున్నట్టు థియేటర్స్లో సినిమా ఫెయిల్ అవ్వడానికి మాత్రం ఈ కొన్ని రీజన్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. చెప్పిన రీజన్స్ మీకు కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.